తినిపో ఎటు దొరడుతుంది తిరుగుతుంది ఇది. వాళ్ళ ప్యాకెట్ ఇచ్చిపోయిందా? నమస్తే నమస్తే. అప్పుడే గురువారం వచ్చింది, ఇంకా 2 రోజులు వేస్తే మళ్ళీ ఆదివారం. రోజులు పరిగెడుతున్నాయి. వచ్చే వారం 4 రోజులు రాను రెడ్డి అన్న నేను. వచ్చే వారం మా అయ్యని హాస్పిటల్ తీసుకుపోవాలి. 4 రోజులు రాదు. 4 రోజులు అడ్మిట్ కాదు, చెకప్లు ఉన్నాయి 2-3. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు అనమాట. ఈఎస్ఐ త్రూ ఒక్కొక్క రోజు ఒక డాక్టర్ ఉంటాడు. ఈఎస్ఐ ఆయన కానీ నా పని ఏముంది చెప్పు. ఆల్రెడీ మిషన్ వచ్చినాక ఇక మనకు టెన్షన్ లేదు. ఆయన ఇచ్చుకుంటాడు అంతే. మనం ఇప్పుడు అవసరం లేదు అంత. అంతే. ఏమన్నా రెడ్డి అని చూసుకుంటే ఆ పిల్లగాడు ఉన్నాడు, 2 ఉన్నారు కదా. సామి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. టెన్షన్ ఏం లేదు. ఇక లీవులు పెట్టుకోవచ్చు. ఉన్న లీవులు పెట్టేస్తే అయిపోతుంది. అందులో నువ్వు సిక్ లీవ్ ఎట్లా కలుపుతావా నాకు అర్థం కాదు. సిక్ లీవ్ దానికి సంబంధమే లేదు. సిక్ లీవ్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. 12-18 అంతే. సంవత్సరం 18 వాడాలంట. ఇట్లా వాడాలి 18 అంటే ఇంకా 12 అట్లే ఉంటాయి కదా. సరే సార్ ఆడే పెడతాడు. మున్సిపల్ అయిందన్నా అంటే నీకున్నదే పద్ధతి. ఇది 2 లక్షలు మొత్తం మున్సిపల్ చేసి పెట్టు. కలిపి చేసి లేదు కంట్రోల్ సౌకర్యం కలిపేసుకుంటు మాదారానికి. సగం సగం ఆధారం ఉంటే సగం అటు ఉంటుంది. కంట్రోల్ సౌకర్యం ఎందులో ఉంటుంది? 2 times ఏకగ్రీవం 5 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్. కంట్రోల్ సౌకర్యం చూడాలి. పోలే కదా 60 లక్షలు పోలే. రూపాయి ఖర్చు పెట్టుకుంటాడు. వేలం పడేసి 60 లక్షలు ఖర్చు. మళ్ళీ పెంచినా కట్టన్ సైజ్ అదేనా? అదే కూడా ఇళ్ళకి కదా వాళ్ళకి పడేసి అదేలాగా ఏం నమస్తే. అది 630 1600 లెంత్ పెట్టి కట్ చేసి ఒకటి 6 into 30 6 into 30 ఇట్లా కటింగ్ వీల్ ఏందా?
మిషన్ లేదు. అన్ను ఉన్నాడు కట్టరు. హ్యాండ్ కటింగ్ చేస్తావా? మిషన్ ఉంది కదా, మిషన్ తోటి చేస్తావా అన్న? పట్టి అది పందాలు కదా ఓకే. చేస్తుంది. సైజు రాసిపో, 1600. నేను వచ్చినప్పుడు మాకు పండి మనం ఉన్నాం కదా ఎవరు కట్టబడ్డా పక్కన తీసుకొస్తాడు అని అడిగేటోడు ఎవడు అంతా ఇక్కడ అంతా వాదన నడుస్తుంది. ఉంది ఏవి రిబ్బులా? రింగులు 100 kV 100 kW రెండు లేవన్లా సెటర్స్ ఉన్నాయి. 500 సెటర్స్ అవి ఏవి 40 kV అవి 40 kV 12 మోటార్లు ఉన్నాయంట. ఆయన చేస్తున్నాడు. 2 తక్కువ ఉన్నాయి అవి ప్లాట్ చేసిస్తా చేపించుకో. లేకపోతే ఆడ ప్లాస్మా ఏడు కూడా రాలేదా? వచ్చిండు ఆతో చేపించుకోమని అయిపోతుంది. ఇక్కడికి రాడు పలకరిగడ ఏం చేయడాడు. ముందే బంగ్లాదేశ్ వాడు కదా, దానికి అనుమానం అనుకుంది. అవు మళ్ళా బంగ్లాదేశ్ కలకత్తా కలకత్తా ఇండియా, బంగ్లాదేశ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడు పేరు అదే ఉంది. బంగ్లాదేశ్ తుర్కోడాడు ఉండరు. హిందుస్థాన్ లోనే మనం అయ్యో అంటాం, అయ్యో అన్నాడు. వేరే దేశాలలో అయ్యో అనకి వాళ్ళు డెవలప్ అవుతుంది. మనమేమో భయపడతాం. అందరు మన దాంట్లో చొచ్చుకుపోతున్నాయి. అదే కదా మెయిన్. అక్కడ కిషతోడు తెచ్చుకోబోతున్నాడు, ఇటు తుర్కోడు తెచ్చుకోబోతున్నాడు అంతే. ఎందుకంటే ఇగో మన దాంట్లోనే ఎక్కలేదే. ఇగో కొన్ని మంది ఇలాంటి రేవంత్ రెడ్డి అంటే ప్రాణం. కాంగ్రెస్ అంటే కోసుకుంటాడు, కింద నుంచి మీద నుంచి కోసుకుంటాడు. 500 కోట్లు పక్కకు 500 కోట్లు